హలో గాయ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే బీచ్ మాయమైపోయింది అండ్ మళ్ళీ వర్షం అయితే పడుతుంది. అండ్ ప్రస్తుతం అయితే మనం నార్త్ యాంగ్ టౌన్లో అయితే సర్వైవ్ అవుతున్నాం. దగ్గరగా 1 మంత్ అయితే అవుతుంది సర్వైవ్ అయ్యి ఇక్కడికి. ఇప్పుడైతే మళ్ళీ లాస్ ఏంజల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడే ఉండలేం కదా, ఫుడ్ వాటర్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయా, కాబట్టి మన ఇల్లు కూడా అక్కడే ఉంది. కాబట్టి మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇప్పటిదాకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ముందే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మైకిల్కి ఫోన్ చేద్దాం. ఎలా ఉంది పరిస్థితి, లాస్ ఏంజల్స్ రావచ్చా లేకపోతే ఇక్కడే ఉండాలా చెప్తాడు. ప్రస్తుతం అతనైతే సిటీలోనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడైతే మాట్లాడదాం మైకిల్తో. ఓకే, అండ్ ఫోన్ చేద్దాం. ఓకే, A few moments later. అండ్ గాయస్ ఇప్పుడైతే మైకిల్ చెప్తున్నాడు బీచ్ అంతా వచ్చేసిందంట, నార్మలే ఉందంట అండ్ ఏం ప్రాబ్లం లేదంట. కాబట్టి ఇంకా విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా మనం కూడా వెళ్ళాలి. ఓకే రే షించాన్, వెళ్దామారా లాస్ ఏంజల్స్కి? ఇక్కడే ఉన్నామంటే ఎలా రా? మనకి ఫుడ్ ఉందా? తాగడానికి నీళ్లు లేవు, ఫుడ్ లేవు. దగ్గర 1 మంత్ అవుతుంది. ఇంకెళ్దాం, నేనున్నాగా, నీకేం కాదు, నేనున్నాగా, పద ఇంకెళ్దాం. సరే రక్షించాను, తొందరగా రా. వీడైతే చాలా భయపడిపోయాడు. ఓకే, ఏడీడు? ఒరే షించాను, ఓరే నీ పెళ్ళి కొడుకులాగా చిన్నగా వస్తావేంట్రా? ఎక్కడున్నాడు వీడు అసలు? ఓరే ఇంతసేపు పట్టిందేంట్రా రావడానికి పెళ్ళి కొడుకులాగా? ఓకే గాయస్, వెళ్దాం ఇంకా మనం అయితే ఫాస్ట్గా. ప్లేన్ అయితే ఇంకా కాస్త ముందే పార్కింగ్ చేసి, ఎందుకంటే ఇక్కడ సరిపోదు కదా. నార్త్ ఏమంటానికి అస్సలు సునామీ వచ్చే ఛాన్సెసే ఉండదు. ఇక్కడ ఎండాకాలం అయినా వానాకాలం అయినా మొత్తం మంచే ఉంటుంది. తెలిసిందే కదా నార్త్ యాంగ్టన్ గురించి. అండ్ ఇప్పుడైతే మనం ఎక్కడైతే మన మినీ ప్లేన్ అయితే తెచ్చుకున్నామో అక్కడికి వెళ్తున్నాం గాయస్. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి మనం. ఇంకా అసలు ముందే అనుకుంటా పార్కింగ్ చేసింది. నెల అవుతుంది కాబట్టి ఏం తెలియలేదు ఎక్కడ ఉందో. ఇక్కడ నుంచి బయటికి రాలేదు అసలు మేము అయితే. షించాన్ గాడికి అయితే చాలా భయం వేస్తుంది. వాడైతే ఇప్పటికి కూడా నా పక్కన కూర్చొని వణుకుతున్నాడు వాడు అసలు. అండ్ ఇదంతా ఇంకా మనకి ఎందుకులేండి గాయస్, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వెళ్ళి ఫస్ట్ అసలు నిద్రపోదాం గాయస్. రిలాక్స్ కావాలి మనకైతే. అసలు నెల దాకా ఇక్కడ ఎలా సునామీ వచ్చిందో మాకు తెలీదు. సునామీ వచ్చిద్దేమో అని పడుకోలేదు నెల వరకు. మైకిల్ గారు ఫోన్ చేసి చెప్పినంత వరకు ఇంకా మాకైతే తెలీదు. వాడైతే సీక్రెట్ బంకర్లోనే దాక్కున్నాడంట. అండ్ మళ్ళీ ఏమైనా సూచనలు అలా కనిపిస్తే మనం అయితే అదే బంకర్లో దాక్కోవచ్చు కదా. ఇక్కడ దాకా ఎందుకు రావడం ఇంకా? అంతేనా రక్షించాన్? వీడైతే చాలా భయపడిపోయాడు. అరే చాప్ ఏదిరా? చాప్ ఉందారా బాబు షించాన్గా? ఓరే నీ చాప్ ఉందా ఏంట్రా బాబు? ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఎగిరిపోదాం. వెనకాల చాప్, ముందైతే షించాన్ కూర్చున్నాడు. వీడేంది భూమిలోకి వెళ్ళిపోయాడు. ఓకే, మనకి ఎందుకులే కానీ ఫాస్ట్గా వెళ్దాం. స్ట్రైట్ నుంచి లేపేయచ్చు అంటారా? చిన్న రోడ్లు ఉన్నాయిరా బాబు, ఇక్కడ ఎలా లేపగలం? ఓకే, ఎలాగలా లేపడమే. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, పద వెనకాలకి నుంచి ఎగిరేద్దాం ఇంకా ఫాస్ట్గా వెళ్ళి. చిన్న రోడ్లు ఉన్నాయి. లెగు. ఓకే అండ్ ఫైనల్లీ గాయస్, మన మినీ ప్లేన్ అయితే గాల్లోకి ఎగిరేసాం. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మౌంట్ జిలియాడ్ కనిపిస్తుంది. అండ్ పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మనం దాని మీదే ఉన్నాం. అండ్ ఇప్పుడు అది అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకి సీక్రెట్ బంకర్ చెప్పాడు కదా మనోడైతే. అండ్ అక్కడికైతే వెళ్ళిపోవచ్చు మనం సీక్రెట్ బంకర్ కాడికి. ఓకే, 2 hours later.
అండ్ గాయ్స్ స్వాగతం సుస్వాగతం అందరికీ లాస్ శాంటోస్ని ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం లాగా అనుకుంటున్నాను. అండ్ చాలా బాగుంది ఇలా చూస్తుంటే లాస్ శాంటోస్ని. వావ్, ఈ బీచ్ ఉంటే లాస్ శాంటోస్కి ఒక కళ అంతే. అంతేగా రచించాను, చెప్పురా. అవును రచించాను, నువ్వు నిజంగానే గుడ్ గర్ల్. సారీ నువ్వు బాయ్ కదరా, మర్చిపోయాను. ఏదో పొరపాట్లో అలా అనేశాను. సారీ రచించాన్. అరే షించాన్, నీకు పరుగు కూడా ఉందారా? నాకు తెలియదురా. ఓకే సారీ రచించాను. ఓకే, షించాన్ గాడైతే చాలా ఫీల్ అవుతున్నాడు, మర్చిపోయి గాలి అనేసాం వాడిని. హే, గోల్డెన్ కలర్ బాగుంది. రే షించాన్, తొందరగా రా, వెళ్ళి పడుకోవాలి, బాగా నిద్ర వస్తుంది. ఒరే చాప్ని తీసుకురారా బాబు, చాప్ నువ్వు కూడా తొందరగా రా. చూసారా ఎంత ఫాస్ట్గా వస్తుందో మనం పిలిచిన వాడిని. ఈ షించాన్ గాడు ఉన్నాడు, అయినా వీడు చాలా భయపడిపోయాడు గైస్. అందుకే ఓకే, షాప్ కూడా అయితే ఎక్కేసింది. ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం. ఓకే, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. గేట్లు తీయండి రా. ఓకే తీశారు, ఇది తీయండి. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం గాయస్. నాకైతే బాగా నిద్ర వస్తుంది, నెల నుంచి వస్తారా, నిద్ర లేదు ఏం లేదు, బాగా టయర్డ్గా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం అయితే ఇంటికి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనం. ఓకే, అబ్బా ఇలా ఉందేంట్రా లాస్ శాంటోస్. ఇలా ఉంటే చూడాలనిపిస్తుంది గైస్, చాలా బాగుంది ఇలా ఉంటే లాస్ శాంటోస్. బా, అసలు కొత్తగా రెడీ అయిన పెళ్ళి కొడుకులాగా ఉంది లాస్ శాంటోస్ అయితే. గాయస్ వీడి ఎగ్జైట్మెంట్ చూడండి అసలు. వామ్మో, వీడి ఎగ్జైట్మెంట్కి నేను తట్టుకోలేకపోతున్నాను. పాట పాడుతున్నాడు. ఓకే, ఇప్పుడైతే మనం షించాను కింద ఉన్నట్టున్నాడు. ఓకే, ఇటు నుంచి వెళ్దాం మనం, ఎందుకంటే అసలు నాకు నడవబుద్ధి కూడా అవ్వట్లేదు గాయస్, బాగా నిద్ర వస్తుంది. ఇంకోండి షించాను చాప్ అయితే ఇక్కడ ఉన్నారు గాయస్. చాప్ మంచిగా ఆస్వాదిస్తున్నాడు క్లైమేట్ని అయితే. రే షించాన్, నేను పడుకుంటున్నాను, వస్తావా? త్వరగా రా, పడుకుందాం. అబ్బా, గుడ్ నైట్ గాయ్స్. 6 hours later. అబ్బా, ఏంట్రా క్లైమేట్లో మార్పు? ఓ మై గాడ్, అరే షించాన్. అరే షించాన్, నేనేం చేశాను రా? వామ్మో, ఈ వానేంది గైస్ మళ్ళీ? అరే షించాన్, ఇంట్లోనే జాగ్రత్తగా నేను బయటికి వెళ్ళేసి వస్తాను, సరేనా? వామ్మో, ఈ షించాన్ గాడైతే చాలా సీరియస్ అయిపోయా మన మీద. సరే షించాన్, నువ్వు రా. చాప్ వస్తావా నువ్వు కూడా? చెప్పురా చాపు. వీడైతే రాడు. ఓకే, మనం అయితే వెళ్దాం గాయస్. సరే షాప్ ఇంట్లో జాగ్రత్త. ఏంది చెప్పు. ఓకే, మనం అయితే వెళ్దాం. చెప్పు ఏంటి? జోయల్ అన్న, నేనైతే ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటా, మీరు ఇల్లు రండి. జాగ్రత్త జోయల్ అన్న, జాగ్రత్త పుట్టాడా. వామ్మో, వీళ్ళ గొడవ చూడండి. ఓకే షించాన్, తొందరగా రా, ఆ చాప్ గొడవ అయినా నీకెందుకురా? సర్లే కానీ. వామ్మో, ఇదెక్కడి మాస్రా మామ, మళ్ళీ ఏంట్రా గాయస్? ఓ మై గాడ్, ఇప్పుడైతే మనం అర్జెంటుగా మైకిల్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే సీక్రెట్ బంకర్ మనకు కూడా తెలిస్తే అందులో సేఫ్గా ఉండొచ్చు.
ఇంకా నాకు తెలిసి ఏదో తేడా పడుతుంది నాకు కూడా. లాస్ ఏంటోస్ అంతమా ఏంటి? ఓ మై గాడ్. ఓకే, ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చి ఇక్కడ యాక్సలరేషన్ ఇస్తే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడాలి. అలా ఇప్పుడు చూడండి గైస్, అలా యాక్సలరేషన్ అయితే ఇస్తాను. 3, 2, 1 జాంప్. అరే షించాన్, రోడ్ అయితే స్కిడ్ అవుతుంది, అందుకే కాస్త యాక్సిలరేషన్ ఎక్కువైపోయింది. అండ్ ఇప్పుడైతే రోడ్ స్లిప్ అవుతుంది కాబట్టి చిన్నగా వెళ్దాం. మైకీ గాడు ఉంటాడు నాకు తెలిసి. ఈ కార్ క్యూట్గా ఉంది, షించాన్ గాడని సేమ్. ఓకే, మనమైతే మైకిల్ గాడి దగ్గరికి వెళ్దాం. మైకీ అరే మైకిల్, ఎవరు లేరు. అమాండా అక్క ఉంది. అమాండా గారు, మైకిల్ ఎక్కడున్నారో తెలుసా? మీ మైకిల్ అన్నకు తెలిసిందేగా జోయల్. ఎందుకు ఇంకా నన్ను అడుగుతావు? ఆ సీక్రెట్ బంకర్లో ఏడో ఉన్నాడు. మళ్ళీ సునామీ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వెళ్ళిపోతావు. ఏముంది, ఆయన గురించి నీకు తెలిసిందేగా. ఇంకా వెళ్ళు మైకిల్ దగ్గరికి నువ్వు కూడా. షించాన్ కూడా వచ్చాడా? షించాన్ ఎలా ఉన్నావురా? సరే వెళ్ళండి, మైకిల్ గారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాగా, వెళ్ళండి. ఓకే అమాండా అక్క, థ్యాంక్ యూ. ఓకే గాయస్, ఇప్పుడైతే ఈ సీక్రెట్ బంకర్ అమాండా అక్క అయితే చెప్పింది. ఆ సీక్రెట్ బంకర్లో ఉంటాడేమో నాకు తెలిసి. ఇక్కడ నుండి దిమార్క్ చేసుకుందాం. ఫాస్ట్గా వెళ్దాం మనం అయితే. ఇంకా ఒరే షించాన్, తొందరగా రా, ఫాస్ట్. మన మినీ కార్ ఇక్కడైతే వెయిట్ చేస్తుంది, ఫాస్ట్గా దా. అండ్ ఈ గోలలో పడి గాయస్ నేనైతే తిండి గురించే మర్చిపోయాను. ఓకే, ఇక్కడ అంతగా ఏం బాగో గాయస్, మన ఇంటికాడే బాగుంటాయి అంతే కదా రచించాను. మన ఇంటికాడికి వెళ్ళి అయితే కొనుక్కుందాం, అంటే ఇంటికి దగ్గరలో ఉండిద్ది. అండ్ వెళ్ళిపోతాం గాయస్. అండ్ ఇక్కడికి వచ్చాం. కాస్త రైటా లెఫ్టా నాకు తెలిసి రైట్ గాయస్. అక్కడైతే తినడానికి బాగుండిద్ది అండ్ సూపర్ ఉండిద్ది ఆడైతే. ఏమైనా ఫుడ్ అవన్నీ చాలా బాగుంటాయి. ఓకే, అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూవర్స్ బాగానే వస్తున్నారు కానీ ఎవరైతే లైక్స్ చేయట్లేదు, అండ్ లైక్స్ కూడా చేయండి గాయస్ ప్లీజ్, మీకోసం వీడియోస్ తీస్తున్నాను. అండ్ ఇదే గాయస్ మన ఇంటి పక్కన ఉన్న స్టోర్ అయితే. షించాన్, ఇష్టం వచ్చింది షాపింగ్ చేసుకో అన్న, నాకైతే ఇక్కడ ఉన్నాయి అన్నీ కావాలి. ఓకే, ఫాస్ట్గా ఇవ్వాలి అన్న. A few moments later. షించాన్, కొనుక్కున్నావుగా? అదేంటి సడన్గా సైరన్ చేశాడు? అరే ఏంటిది గాల్లో నుంచి? ఓ మై గాడ్, ఏదో రాళ్ళు పడుతున్నాయి. ఫాస్ట్గా తీ బండి తీ. ఓ మై గాడ్, అరే జస్ట్ మిస్, కారు మీద పడేది. ఫాస్ట్గా మార్క్ చేసుకుందాం మనమైతే. ఓ మై గాడ్, ఇక్కడే ఉండేది బంకర్. అండ్ పాప, ఇది ఏందిరా, మీటియర్ షవర్ అయితే పడుతుంది గాయస్. వామ్మో, యాస్ట్రాయిడ్సా? వామ్మో, అయిపోయింది గాయస్, అయిపోయింది. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సైరన్ వేసాడు. సైరన్ వేసిన దానికి అర్థం ఏంటంటే తెలిసే ఉండిద్ది మీకు. దానికి అర్థం లాస్ ఏంటోస్ అంతం. వామ్మో, మీటియర్ షవర్ అయితే పడుతుంది గాయస్. ఏం జరుగుతుంది? వామ్మో, ఇక్కడికి ఇంకా రాలేదు మీటియర్ షవర్ అయితే. ఇదే మంచి సమయం, మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్, జస్ట్ మిస్. ఆ షాప్ కాడే మనం అంతం అయిపోయి ఉండేవాళ్ళం. అది కారు మీద పడలేదు కాబట్టి సరిపోయింది, లేతేనా కారు మీద పడి ఉంటే అంతే ఇంకా. అబ్బా, వామ్మో షించాన్, భయపడకురా. అరే చాలా ఇంకా ముందుందిరా బాబు. ఇది ఇక్కడికి వచ్చి పడ్డేది, ఫాస్ట్గా వెళ్ళాలి. ఓ మై గాడ్ పాపా, రే ఓరేని, ఇదెక్కడి మాసరా మామ అసలు? నాకు అర్థం కావట్లేదు గాయస్. ఒరే ఎక్కడుందిరా సీక్రెట్ బంకరు? ఊరేని,
అరే సీక్రెట్ బంకర్ లేదు, ఏం లేదు ఇక్కడ, అక్కడ లేదు సీక్రెట్ బంకర్ అయితే. కొంపతి సమ్మండా అక్క మన మీద ఏం పగబట్టలేదుగా, మన మీద పగబట్టి ఏం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదుగా. ఇది కాదు మరి సీక్రెట్ బంకర్ ఎక్కడుందిరా బాబు? ఓ మై గాడ్, సీక్రెట్ బంకర్ ఎక్కడుంది? అరే వెనకమాల ఏమైనా ఉందా? అరే ఎండింగ్కి వచ్చేసాం. మీడియా షవర్ అయితే పడుతుంది. చిన్న పిల్లోడు ఉన్నాడు నాతో పాటు. వామ్మో, అరే ఇదొకటి కనపడి సావదు. ఎక్కడున్నావే దుంపదగా? ఇదెక్కడి మాస్రా మా అమ్మ? అసలు ఆ నోట్లోంచి మాటలే రావట్లేదు గైస్. ఇదేనా బంకర్? అమ్మయ్యా, బంకర్ అయితే దొరికింది గైస్. చాలా కష్టపడ్డాం బంకర్ కోసం. గేట్స్ ఓపెన్ చేశారు. ఓ మై గాడ్ సార్, ఇదే నా సీక్రెట్ బంకర్ అంటే? అవును సార్, ఇదే సీక్రెట్ బంకర్, లోపలికి వెళ్ళండి. అమ్మయ్యా, ఎలాగో అలా తప్పించుకుందాంరా దేవుడా. జస్ట్ మిస్. ఇంకా మన పని అయిపోయిందేమో అనుకున్నా. ఇక్కడ అయినా చాలామంది వచ్చేసారు. మైకిల్ కనిపించడేంది? ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటాడు. ఇదేంది కింద? ఓ డ్రింకింగ్ వాటరా లేకపోతే ఏంది? డ్రింకింగ్ వాటర్ కాసి మనమైతే కాళ్ళు పెట్టేసాం. అదేదే ఓకే, ఏం పర్లేదు. మన షెల్టర్ అక్కడ ఉంది ఎంతకి. ఇక్కడైతే ఒకళ్ళు ఉన్నారు. ఈ పక్కన ఎవరు లేరు. ఓకే రే షించాన్, ఇదే మన షెల్టర్. ఓకే ఇదేనా? ఓకే ఇదే గాయస్ మన షెల్టర్ అయితే ఇదే. రే షించాన్ ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఎల్లక తప్పదు ఇప్పుడు, ఎందుకంటే చాప్ అయితే ఉన్నాడు. వాడిని అబ్బా ఏంట్రా ఇది, భూమి దద్దరిల్లుతుంది మొత్తం. ఓ మై గాడ్ సార్, కాస్త మీ వెహికల్ ఇస్తారా, బయటికి వెళ్తాం. ఓకే తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. వామ్మో, భూమి అయితే దద్దరిల్లిపోతుంది గాయస్. మనమైతే ఈ స్ట్రాంగెస్ట్ వెహికల్ అయితే తీసుకొచ్చేసాం. వీళ్ళని అడిగి, వామ్మో ఏంట్రా ఇది, ఇసిరి కొడుతుంది, టార్నడో వచ్చింది. ఓ మై గాడ్, ఇప్పుడు టార్నడో. అర్రే అర్జెంటుగా ఇప్పుడైతే చాప్ గాని తీసుకురావాలి. అరే వాడి అనవసరంగా అక్కడ వదిలేసి వచ్చేసాం. పెద్ద తప్పు చేసాం గాయస్ మనమైతే. ఓ మై గాడ్, ఫాస్ట్గా వెళ్ళాలి. వెహికల్స్ అన్నిటిని ఇసిరి కొడుతుంది, జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే. ఓకే ఓకే ఊరేని అబ్బా, ఏమన్నా వస్తుందా టార్నడో అయితే? ఇప్పుడు టార్నడో సునామీ కలిసి పెద్ద గందరగోళమే సృష్టించింది గాయస్. అయిపోయింది. అబ్బా ఇసిరి కొడుతుంది. రే 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 అవుట్ ఆఫ్ ది కంట్రోల్ గాయస్. వెహికల్ అయితే కంట్రోల్ అస్సలు లేదు. వామ్మో, ప్లీజ్ గాయస్ మీరైతే చాప్ ప్రాణాలతో సేఫ్గా ఉండాలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ అప్పుడైతే మనం చాప్ కానీ కూడా సీక్రెట్ బంకర్లో తేవచ్చు. కామెంట్ కూడా చేయండి చాప్కి ఏం కాకూడదని. అప్పుడైతే మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఆ సీక్రెట్ బంకర్లో అయితే. ఇంకెన్ని రోజులు రా బాబు, లాస్ యాంటోస్కి ఎందుకు రా బాబు, ఇవి వస్తూ ఉంటాయి, ఎప్పుడు లాస్ యాంటోస్కే వస్తాయి. ఓ మై గాడ్, ఇప్పుడైతే మనం ఇంటి దగ్గరికి వచ్చేసాం, ఇంటికాడికి వచ్చేసాం. చాప్ చాప్ ఎక్కడున్నారా చాప్? అమ్మో ఇక్కడ కూడా వచ్చేసింది చాపు. ఓ మై గాడ్, ఫాస్ట్ కిందకైతే వెళ్దాం గాయస్. ఓకే రే చాప్, వామ్మో తొందరగా రారా బాబు. ఓ మై గాడ్, ఇప్పుడైతే పైకి వెళ్దాం. అరే ఇంటికి మంటలు అంటుకున్నాయి గాయస్. ఓ మై గాడ్, ఇప్పుడైతే ఫాస్ట్ కిందకి వెళ్ళాలి. కార్ అయితే పేలిపోయింది. అరే చాప్ ఇట్రా ఇట్రా. ఓకే ఫాస్ట్గా. అరే ఒక వెహికల్ దొరకట్లేదు, ఇదైతే ఇస్తిరి కొట్టేస్తుంది ఎటు పడితే అటు. వామో దేవుడా కాపాడు. A few moments later. అండ్ గాయస్ ఇప్పుడైతే మనకి చాలాసేపు తర్వాత వెహికల్ దొరికింది. చాప్ గార్డ్ అయితే ఎక్కేశాడు. ఓ మై గాడ్, వామ్మో ఇసిరి కొడుతుంది. మనమైతే దీనికి చిక్కకూడదు, చిక్కామా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే. వామ్మో దేవుడా, మమ్మల్ని నువ్వే కాపాడాలి దేవుడా. అబ్బా ఈ టార్నడో వచ్చింది ఏంట్రా బాబు. అదే ఇసిరి కొడుతుంది గాయస్, పాపం అమాయకుల ప్రజలు.
ఓ మై గాడ్, అరే యార్ ఏందిరా ఇది, వా చాలా తప్పు పని చేశాం గాయస్. ఇక్కడికి వచ్చి నార్త్ యాంగ్ టౌన్లో ఉంటేనే బెస్ట్ అసలు. అరే యార్ ఫాస్ట్గా తీ, అడ్డులాగా ఉండరా బాబు మీరు, అడ్డు వస్తారు, మీరు వెళ్ళరు, నన్ను వెళ్ళనియరు. ఓ మై గాడ్, అడ్డులేగు, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వామ్మో, ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్టించి అటు నుంచి వెళ్ళిపోతే అబ్బా గుద్దాడు, అరే వామ్మో ఇరికిచ్చేసాడు గాయస్ నన్ను అయితే. ఇటు నుంచి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. వామ్మో, అబ్బా టార్నడో ఏంట్రా ఇలా స్టార్ట్ అయింది సడన్గా. వామ్మో అసలు రాళ్ళు పడుతున్నాయి, టార్నడో, మళ్ళీ సునామీ, ఏంట్రా ఇది. ఓ మై గాడ్, కరెక్ట్ ప్లేస్ అన్నా ఇప్పుడు మనం వచ్చింది, ఇటేనా ఇది బంకర్? బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్. స్లిప్ అవుతుంది గాయస్ మొత్తం, ఇదైతే డ్రైనేజ్ ఏరియాగా మొత్తం అంతే ఉండిద్ది. అబ్బో ఇసిరి కొడుతుంది కార్లనైతే. ఫాస్ట్గా అయితే లోపలికి వెళ్ళాలి, అండ్ లోపలికి అయితే వచ్చేసాం. ఓకే అమ్మయ్యా, ఎలాగో అలా లోపలికి వచ్చేసాం. చాప్ కూడా లోపలికి వచ్చేసాడు. చాప్ దారా బాబు. వామ్మో, చాప్ గాని కాపాడటానికి ఎన్ని తిప్పలు పడ్డాను, అమ్మా ప్రాణం పోయిండేది. అండ్ ఇది గాయ్స్ ఇవాళ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్.